కనుక ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా ఆ పేరు అలా పెట్టుకోవడానికి ఉండేటువంటి వ్యూహం కూడా చెప్పాను. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా ఏ రకంగా చూసినా ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి లింక్ కాస్త మనకు అర్థమవుతుంది. ఇక ఇది జరిగిన ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయం టైమింగ్ కూడా దేన్ని తెలియజేస్తుంది మీకు. ఇదివరకు కూడా నేను గతంలో కూడా చెప్పాను, 2 రోజుల క్రితం కూడా చెప్పాను. బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో తీవ్రవాద దాడి జరిగింది. పుల్వామా దాడి కూడా ఎప్పుడు జరిగింది? సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటించడానికి ముందు జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ లీడర్, గ్లోబల్ లీడర్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరపడం ద్వారా పాకిస్తాన్ ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది. కాశ్మీర్ ఇంకా సెటిల్ కాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు డిప్లొమాటిక్గా చాలా దేశాలు కాశ్మీర్ని ఇష్యూగా భావించడం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ చెబితే నమ్మేవారు. ఇప్పుడు ఆఖరికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసీలో కూడా పాక్ ఆశించిన స్పందన రావడం లేదు. మీకు ఉదాహరణకే ఈ ఘటన జరిగిన సమయంలో మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు. మన ప్రధానమంత్రి గౌరవార్థం విందు కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఏర్పాటు చేశాడు. అఫ్కోర్స్ ఈ ఘటన జరిగాక ఆ విందు హాజరు కాకుండా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసాడు అనుకోండి. సో కానీ ఇక్కడ క్లియర్గా ప్రపంచంలో పాకిస్తాన్ నరేటివ్ని ఎవరు నమ్ముతలేడు. ఒకప్పుడు ఒక తుర్కీయే మాత్రం మొదటి నుంచి కూడా యునైటెడ్ నేషన్స్లో ఎర్డగాన్ ప్రెసిడెంట్ అయ్యాక ప్రతిసారి కశ్మీర్ లేవనెత్తేవాడు. ఈ మధ్య రీసెంట్గా కశ్మీర్ అంశాన్ని తుర్కీయే అధ్యక్షుడైన ఎర్డగాన్ కూడా లేవనెత్తలే. ఎందుకంటే గాజా వార్ గురించి మాట్లాడాడు. మళ్ళీ తుర్కీలో భూకంపం వస్తే ఇండియా చేసిన సాయం కూడా దానికి ప్రభావం చూపింది. సో అందువల్ల వరల్డ్ వైడ్గా పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. దాని పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్గా ఘోరంగా ఉంది. పాకిస్తాన్ స్వభావం ప్రపంచానికి అర్థమైంది. సో దీనివల్ల ఏంటంటే ఈ టైమింగ్ ఎంచుకుంటారు, అంటే గ్లోబల్ అటెన్షన్ రావటానికి. మీరు ఇది చూడండి, ఘటన క్లియర్గా మీకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో, భారత ప్రధాని సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సాధారణ క్రిమినల్స్కి ఇంత అవసరం ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ ఏ సాధారణ మత దురహంకారంతోనో మతోన్మాదంతోనో దాడి చేస్తే సాధారణ క్రిమినల్స్లకు ఇంత టైమింగు, స్ట్రాటజీ, ఇప్పుడు మీకు ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను చూడండి నేను. వాళ్ళ కంబాట్ ఆపరేషన్ జరిపిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్ను, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఈ సంఘటన జరిగిన కాంటెక్స్ట్, సమయము, టైమింగు, ఇన్ని రకాలుగా లింకులన్నీ ఎటువైపు క్లియర్గా పాకిస్తాన్ వైపే తెలియజేస్తుంది. అయినా మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ ఎలా అంటుంది? అన్న ఎవరు నమ్మాలి పాకిస్తాన్ను? సో ప్రపంచంలో పాకిస్తాన్ సంగతి తెలియదా? ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో లేడని ప్రపంచాన్ని నమ్మించారు కదా. బిన్ లాడెన్ ఇస్లామాబాద్ సమీపంలో అబుటాబాద్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో బ్రహ్మాండమైన దుర్భేద్యమైన కోటలో 5 ఏళ్ళు దాచారు కదా. ఒసామా బిన్ లాడెన్నే దాసి, అది కూడా అమెరికన్ వాళ్ళకు కూడా దొరకకుండా దాచినటువంటి దేశాన్ని ప్రపంచంలో ఎవడో నమ్ముతాడా? ఇంతకన్నా ఎక్కువే ఉన్నది. అసీం మునీర్ లాంటాడు, వాడికి చెప్పాలి వాళ్ళు. అరే మరి మీరు బిన్ లాడెన్నే దాసిండ్రు కదరా, మరి మిమ్మల్ని ఎవరు నమ్మాలి ప్రపంచంలో అంటే ఏం మాట్లాడతారు? బిన్ లాడెన్నే లేడన్నారు కదా. ఇక బిన్ లాడెన్ మించినట్టు ఎవరు లేడు కదా, వాడు ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ కదా. మరి ఒసామా బిన్ లాడెన్ దాసింది బయటపడలేదా? అమెరికా వాళ్ళు పాకిస్తాన్కు చెప్పకుండా కూడా వెళ్ళి అటాక్ చేసి లేపడేశారు కదా. సో అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ క్రెడిబిలిటీ లేదు, పాకిస్తాన్ చరిత్ర ఇదే విషయం చెప్తోంది. ఈ ఆపరేషన్ జరిగిన తీరు క్లియర్గా రక్తపు మరకలు పాకిస్తాన్ చేతుల నిండా ఉన్నాయి, అనుమానమే లేదు. సో అందువల్ల ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది, పాకిస్తాన్ శిక్షణ ఇచ్చింది, పాకిస్తాన్ ఆయుధాలు ఇచ్చింది. వాళ్ళు స్వతహాగా పాకిస్తాన్ పౌరులు. కాశ్మీర్ వాళ్ళు ఒకరు ఇద్దరు యాడ్ అవుతే యాడ్ కావచ్చు కానీ. సో అందువల్ల ఇది క్లియర్ ఆపరేషన్. ఈ కాంటెక్స్ట్, టైమింగు, వెపన్స్, సర్కమస్టెన్సెస్, వాళ్ళ లాంగ్వేజ్, వారి ఎవ్రీథింగ్ పాయింట్స్ అవుట్ టు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ లష్కర్ ఈ తోయిబా బేస్డ్ ఇన్ పాకిస్తాన్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల